స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను అడగబోయేది ఏంటంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంది, మీకు సొంతంగా ఉందా లేకపోతే మీరు లీజ్కి తీసుకున్నారా భూమిని? సొంతంగా. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు మనిషికో 3 ఎకరాలు. మనిషికో 3 ఎకరాలు ఉంది. మీరు కెమికల్ ఫర్టిలైజర్స్ వాడతారా లేకపోతే ఇట్లా ఎరువులు పెస్టిసైడ్స్ వాడతారా? మేము ఏమైనా ఎరువు సంచులు, ఇంకా ఇది మన ఎరువు. ఇంకా తర్వాత మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసా? తెలియదు. అంటే ఇప్పుడు ఈ ఊర్లో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పేటోళ్ళు ఎవరు లేరా? లేరు. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ ఏంటంటే అసలు ఈ కెమికల్స్ అవి ఏవి లేకుండా ప్రకృతి పద్ధతిలో మనం సాగు చేసుకుంటూ పోవాలి. మనకి ఒక్క కెమికల్ కూడా ఉండొద్దు అందులో. మనకి టమాటా అనేది ఏ రంగులో ఉంటుంది? అసలు ఎర్రగా ఉంటుంది. అది కెమికల్స్ వేస్తే ఎర్రగా వస్తుంది. కానీ అసలు టమాటా అనేది ఎర్రగా ఉండదు, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఎర్రగా మనం మందులు వేస్తున్నాం కాబట్టి అట్లా వస్తుంది. మందులు వేస్తున్నాం అట్లా. కానీ దీనికి కొంచెం టైం పడుతుంది. ఇంకా వేరే పద్ధతులు ఎక్కువ ఉంటాయి. ఇంకా దీనికి ఖర్చు కూడా కొంచెం ఎక్కువనే వస్తుంది. మీరు దీనికంటే కొంచెం ఎక్కువనే వస్తుంది, కానీ అది హెల్త్కి మంచిది, అంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఆర్గానిక్ అనేది. ఆర్గానిక్ ఎప్పుడైనా వాడినా కానీ మనం జీవితకాలం పెరుగుతుంది. తర్వాత మీరు పంట ఎట్లా వేస్తారు? క్రాప్ రొటేషన్ అంటే ఇప్పుడు బోయ వెళ్ళి 6 నెలలకు 2 పంటలు, ప్రతి 6 నెలలకు ఒక్కొక్క పంట ఉంటుంది కదా. అంటే ఒకటే పంట సంవత్సరం మొత్తం వేస్తుంటారా లేకపోతే ఒక పంట తర్వాత ఇంకో పంట వేస్తారా? ఓర్చిన ఒకసారి వేస్తాం, టోటల్ ఒకసారి వేస్తాం. అది డిప్పు మనం ఎందుకంటే ఒకసారి ఓర్చానికి ఆరాలి. ఆడితే ఓర్చాను మంచిగా. అప్పటిదాన్ని వేస్తే రాదు. మీకు ఇప్పుడు ఏ పంట వేస్తే ఎక్కువ లాభం వస్తుంది? మాకు ఏమైనా వర్షేనేనా? ఇక్కడ పత్తి అట్లాంటిది పండదా? పత్తి వేసి వండదా కానీ వేయరు ఇక్కడ ఎక్కువ వేయరు ఎవరు. మిరపకాయ వండుతుందా? మిరపకాయ కూడా వండిస్తాం వండుతుంది కానీ ఎవరు వేయరు. అందరు వర్షానికే చూస్తారు. ఏమైనా వచ్చేది. మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తున్నాయా? మా గవర్నమెంట్ నుంచి వస్తుంది. అంటే రావడం అంటే ఏమన్నా స్కీమ్లు ఉన్నాయా మీకు? ఎకరానికి ఇంత వస్తున్నట్టు లేకపోతే ఇట్లా మీకు ఎరువులు ఇస్తాం మేము అనేటట్టుగా? ఇది ఇప్పటికైతే ఏం లేవా? ఇప్పుడు ఎరువులు అని ఇంకా నీళ్ళ సముదాయం ఉందా మీకు? నీళ్ళది ఇంకా ఎప్పుడన్నా పంట నష్టపోయేదా మీరు? ఓసారి అయితే కొనగాలు వాడి రాలిపోయిందా? కొనగాలు వాడి దగ్గర మొత్తం అప్పుడు మనం సరే అండి, థ్యాంక్ యూ.